హలో అండి. ఈరోజు మనం చూడడానికి ఎంతో అందంగా కనిపించే ఈ క్రిస్టల్స్ లోపల దాక్కున్న ఒక చిన్న సీక్రెట్ గురించి తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో పదండి, స్టార్ట్ చేద్దాం. సరే, ఇప్పుడు మీకొక ప్రశ్న. మన ముందు ఈ అందమైన బ్లూ కలర్ క్రిస్టల్ ఉంది కదా, దాని కలర్ని మనం మార్చగలమా? ఏమంటారు? అనిపిస్తోంది కదా, ఇదేదో మ్యాజిక్ ట్రిక్ లాగా. ఆ ప్రశ్నకి ఆన్సర్ తెలుసుకోవడం చాలా ఈజీ అండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ సింపుల్ ఎక్స్పెరిమెంట్ చాలు ఆ మ్యాజిక్ వెనక ఉన్న సైన్స్ ఏంటో మనమే డిస్కవర్ చేసేయొచ్చు. ఓకే, ఇంకెందుకు లేట్ చేయడం, పదండి డైరెక్ట్గా ఎక్స్పెరిమెంట్లోకి వెళ్ళిపోదాం. ప్రతి స్టెప్ని జాగ్రత్తగా గమనిద్దాం. ఫస్ట్ మనకి ఏమేం కావాలో చూద్దాం. కొన్ని కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్, ఒక డ్రై టెస్ట్ ట్యూబ్, హీట్ చేయడానికి ఒక బర్నర్, పట్టుకోవడానికి ఎ పెయిర్ ఆఫ్ టాంగ్స్, ఇంకా కొన్ని వాటర్ డ్రాప్స్. అంత సింపుల్గా. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ ఏం చెయ్యాలంటే, కొన్ని బ్లూ కలర్ కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ని ఒక డ్రై టెస్ట్ ట్యూబ్లో తీసుకోవాలి. తర్వాత ఆ టెస్ట్ ట్యూబ్ని బర్నర్తో మెల్లగా హీట్ చేయాలి. అసలు మ్యాజిక్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. స్టెప్ 3. ఏమేం చేంజెస్ వస్తున్నాయో చాలా జాగ్రత్తగా చూడాలి. ఫైనలీ హీట్ చేశాక వచ్చిన దానికి 2-3 వాటర్ డ్రాప్స్ యాడ్ చేయాలి. ఓకే, ఎక్స్పెరిమెంట్ అయిపోయింది. మరి రిజల్ట్ ఏంటి? ఆ బ్లూ కలర్ క్రిస్టల్ ఏమైపోయిందో చూసేద్దావా? పదండి. చూడండి, అబ్బా! హీట్ చేయగానే ఆ క్రిస్టల్ బ్లూ కలర్ అంతా పోయి కంప్లీట్గా వైట్ అయిపోయింది. ఇంకొకటి గమనించారా? ఆ టెస్ట్ ట్యూబ్ వాల్స్ మీద చిన్నగా నీటి చుక్కలు. అవే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్లూ. ఈ కలర్ మారడం, ఆ నీటి చుక్కలు రావడం, ఈ మ్యాజిక్ అంతా వెనక ఒక సైంటిఫిక్ సీక్రెట్ ఉందండి. ఆ సీక్రెట్ పేరే వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. అసలు ఏంటి ఈ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే? చాలా సింపుల్. చెప్పాలంటే కొన్ని క్రిస్టల్ స్ట్రక్చర్లోనే కొన్ని వాటర్ మాలిక్యూల్స్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. మన ఇంట్లో బట్టలు ఉతకడానికి వాడతాం చూడండి వాషింగ్ సోడా, అది కూడా ఇలాంటిదే. ఆ క్రిస్టల్స్లో కూడా వాటర్ దాగి ఉంటుందన్నమాట. ఈ డయాగ్రామ్ చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతోంది. చూడండి, ఆ బ్లూ క్రిస్టల్లో వాటర్ మాలిక్యూల్స్ లాక్ అయిపోయి ఉంటాయి. ఎప్పుడైతే మనం దానికి హీట్ అప్లై చేస్తామో అప్పుడు ఆ వాటర్ మాలిక్యూల్స్ సెపరేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోతాయి. ఇంకా వాటర్ లేకపోతే మిగిలేదేంటండి? కేవలం ఆ వైట్ కలర్ సాల్ట్ మాత్రమే. అందుకే ఆ కలర్ చేంజ్ అన్నమాట. ఓకే, హీట్ చేస్తే నీరు పోయింది, కలర్ కూడా పోయింది, కరెక్టే. కానీ ఆ వెళ్ళిపోయిన బ్లూ కలర్ని మళ్ళీ తెప్పించగలమా? ఇజ్ ఇట్ పాజిబుల్? ఎస్, తెప్పించగలం. ఆ వైట్ సాల్ట్కి మనం మళ్ళీ వాటర్ యాడ్ చేశామనుకోండి, వెంటనే అది ఆ వాటర్ మాలిక్యూల్స్ని మళ్ళీ లాగేసుకుంటుంది. అంతే, మ్యాజిక్ మళ్ళీ తన ఒరిజినల్ బ్లూ కలర్లోకి వచ్చేసింది. సో ద మెయిన్ పాయింట్ ఈజ్, ఆ క్రిస్టల్ అందమైన బ్లూ కలర్కి కారణం దాని లోపల దాక్కున్న ఆ వాటర్ మాలిక్యూల్సే. చూసారా ఎంత సింపుల్ లాజిక్కో? ఓకే, ఈ మొత్తం ఎక్స్పెరిమెంట్లో మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి క్విక్గా చూసేద్దాం. మనం ఏం గమనించాం? బ్లూ క్రిస్టల్స్ని హీట్ చేస్తే వైట్గా మారి వాటర్ డ్రాప్లెట్స్ వచ్చాయి. సో దీనివల్ల కంక్లూజన్ ఏంటి? ఆ బ్లూ క్రిస్టల్స్లో వాటర్ మాలిక్యూల్స్ ఫిక్స్ అయి ఉన్నాయన్నమాట. అలాగే ఆ వైట్ సాల్ట్కి నీళ్లు కలిపితే మళ్ళీ బ్లూ కలర్ వచ్చేసింది. ఇది వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఉంది అని ప్రూవ్ చేస్తోంది. సింపుల్. అంటే చూడండి, మనం చూసే ఒక చిన్న కలర్ చేంజ్ వెనక ఎంత పెద్ద సైంటిఫిక్ రీజన్ దాగి ఉందో. When copper sulfate powder is exposed to water, it reforms into bright blue hydrated crystals, demonstrating water of crystallization. ఒక పెద్ద మ్యాజిక్ ఉంటుంది. మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి.